హలో బ్రో, మీ పేరు? ఆయన సుధీర్ నా పేరు. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు లేకుంటే పవన్ కళ్యాణ్ లేకుంటే జగన్మోహన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తుంది కదా, ఈ పవన్ కళ్యాణ్. అంటే పొత్తు కన్ఫామ్ కలిసే వస్తారని ఫిక్స్ అయినారు? కన్ఫామ్ కలిసి వస్తారు బ్రో. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కదా, ఇక పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందని ఒక ఆశ అంతే. అవగలరా పవన్ కళ్యాణ్ సీఎం? అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, సీనియర్ వ్యక్తిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి ఎంతవరకు ఇస్తారనుకుంటున్నారు? ఇక చెప్పలేం కదా, 50-50 ఉంటుంది. మనం ఇంకా చెప్పలేదు కదా, ఇంకా ఎన్నికల టైం ఉంది, ఎన్నికల ముందర చెప్తారు నాకు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వద్దంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్నీ అంతా పైన తిరుగుతాయేమో కదా, రోడ్లో ఎవరు తిరగ అంతా పైన తిరుగుతారు అనమాట. డెవలప్మెంట్ ఏం లేదంటారు ఆయన పరిపాలనలో? బ్రో, సొంత చెల్లెలో బయటకు వచ్చిందంటే అర్థం చేసుకో. సొంత చెల్లెలు ఎందుకు తరిమేసింది తెలుసా నీకు? ఎందుకు తరిమేసింది అనుకున్నావు? సొంత చెల్లి షర్మిలను నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ తిట్టడం అంత ఇష్టం లేదు షర్మిలకు. పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ తిట్టు నీకు టికెట్ ఇచ్చా, పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చా. ఇప్పుడు షర్మిల చెప్పింది, షర్మిల తిట్టలేదు, అందుకే ఇద్దరిని తరిమేసి కొట్టిండు. ఇప్పుడు షర్మిల కూడా ఆపోజిట్ పడింది. అర్థమైందా ఎందుకు తరిమి కొట్టిండంటే? షర్మిల పవన్ కళ్యాణ్ తిట్టలేదు కాబట్టి టికెట్ ఇయ్యడు, తరిమి కొట్టేసింది ఇద్దరిని. కానీ ఇప్పుడు ఆమెనే కాంగ్రెస్కి చీఫ్గా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు మరి? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరికే పడింది. ఇప్పుడు వీళ్ళిద్దరికే ప్రజెంట్ నా చెల్లెలకే పడింది ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరికి. చూద్దాం ఎట్లా ఉంటుంది. ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీదకి ఏం రాలేదు, ఏదో 2 days నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి మీదే పడింది. నిన్ననే ఏదో స్పీచ్ అంతా జగన్మోహన్ రెడ్డి గురించే జరిగింది. చూద్దాం. అంటే దీనివల్ల వైసీపీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంది ఆంధ్రాకి రావడం షర్మిల? 100%. సొంత చెల్లెలు ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అన్నప్పుడు సొంత చెల్లెలను చూసుకోవడం తెలియదా? ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు అన్నారు. ఇప్పుడు సొంత చెల్లెలు పక్క మీద ఎవరు సొంత చెల్లెలు కదా. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళ కన్నా సొంత చెల్లెలు తరిమి కొట్టడం తప్పు. 3 పెళ్ళిళ్ళు తప్పు కాదు, సొంత చెల్లెలు తరిమి కొట్టడమే తప్పది. మరి 3 పెళ్ళిళ్ళు అనడం ఎంత కరెక్ట్ చెప్పు? సొంత చెల్లెలు తరిమి కొట్టి ఊరికే మాట్లాడతారు వాళ్ళు. చాలామంది వైసీపీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అది జరిగే అవకాశం ఉందంటారా? అది మనకు తెలియదు కదా. టికెట్ ఇచ్చా జగన్ యువతలు టికెట్ ఇచ్చాను బట్టి టీడీపీకి పోతారా, జనసేన పోతారా, కాంగ్రెస్ పోతారా అనేది ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇంకా ఏం రాలేదు కదా, న్యూస్ రాలేదు కదా అప్డేట్. అంబటి రాయుడు గారు కానీ చూసుకుంటే అప్పుడు వైసీపీకి రాజీనామా చేసి మరి జనసేన పార్టీలో చేరారు. ఎందుకు అనుకోవచ్చు ఇలా? అదే కదా ఇప్పుడు నేను చెప్పింది. షర్మిలాకి ఎట్ట జరిగిందో ఈడ కూడా అట్నే జరిగిందని చెప్తున్నా కదా. ఎవరైతే పవన్ కళ్యాణ్ తిడతాడో వానికే టికెట్. 3 పెళ్ళిళ్ళు ఎవడొచ్చి మీడియా ముందుకు పోయి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటాడో వానికే టికెట్, లేదా టికెట్ ఇవ్వడు. ఇక్కడ ఏంటంటే అమ్మారెడ్డి తెలుసు, అరే పవన్ కళ్యాణ్ ఇట్టున్నాడు, పవన్ కళ్యాణ్ అయితే సాయం చేస్తున్నాడు. ఎవరైతే మంచి చేసి వాళ్ళని మంచి చేస్తుంటాం కదా బ్రో. ఇప్పుడు ఎవరు మంచి చేసే వాళ్ళు మంచి, ఎవరైనా తిడతామా? మరి ఎట్లే ఉంది రాజకీయం కూడా. జగన్ చేసే పని కూడా అట్లే ఉంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ తిట్టలేదో వాళ్ళు టికెట్ ఇవ్వకపోవడం, పవన్ కళ్యాణ్ తిడితే టికెట్ ఇవ్వడం ఇదంతా మంచిది కాదని నా అభిప్రాయం. షర్మిల గారు తెలంగాణ వదిలి ఆంధ్రప్రదేశ్కి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంది షర్మిల గారు తెలంగాణ వదిలేసి ఆంధ్రాకి రావడం ఎలా చూడొచ్చు? అది వీళ్ళిద్దరు బాండింగ్లో ఉంది బ్రో. ఈ జగన్ వల్లే అనుకుంటున్నా, నాకు తెలిసినందుకు వీళ్ళిద్దరికి పోటీ అనుకుని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి, అలాగే షర్మిల కూడా వీళ్ళతో చేరే అవకాశం ఉందనుకోవచ్చా? అంత సీన్ లేదు, అంతేం లేదు. సింగిల్గానే వస్తుంది నాకు తెలిసి. ఇంకా పొత్తు అంటే టీడీపీ జనసేన తప్ప ఇంకెవరు లేదు. చూద్దాం, మేబీ ఇంకా ఉంది 1 month ఉంది అనుకుంటున్నా తెలిసి. చూద్దాం. ఓవరాల్గా ఎవరు వస్తారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో? ఎవరు జెండా పాతబోతున్నారు? జేఎస్పీ టీడీపీ పక్క 100%. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.